హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ నరసింహ. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలంగానే కనిపిస్తుంది. మొన్నటి వరకు ప్రత్యర్థులు ఎవరు అంటే ఒకనొక సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ బీజేపీ. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని మొన్న ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ ప్రత్యర్థులు ఎవరు అనేసరికి మొన్న 8 స్థానాలు కాంగ్రెస్, 8 స్థానాలు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో గెలుచుకున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అటర్ ఫ్లాప్ అయింది, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇక్కడ ఎవరితో పోటీ పడాలి అంటే బీజేపీతో పోటీ పడాలా, సెంటర్లో ఉన్న బీజేపీతో పోటీ పడాలా, లేదంటే స్టేట్లో ఉన్న కాంగ్రెస్తో పోటీ పడాలా? ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. కానీ అంతటి బలం బీఆర్ఎస్ పార్టీకి ఉందా అంటే ఇద్దరితో పోరాడి గెలవగల శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఈ మధ్యలో కవిత అరెస్ట్ కావచ్చు, లేదంటే రకరకాల కుంభకోణాల విషయంలో కావచ్చు, లేదంటే రకరకాల ప్రాజెక్టులకు సంబంధించిన దోపిడీ విషయంలో కావచ్చు కేసెస్ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ, లేదంటే ఆ అధినాయకుడు కేసీఆర్ కావచ్చు, పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కేటీఆర్ అవ్వచ్చు, హరీష్ రావు అవ్వచ్చు, ఈ 3 పార్టీలు అంటే త్రిముఖ పోటీలో నిలవగలరా, గెలవగలరా? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే కొట్లాట ఉండేది. తామంటే తాము అని ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నించేవి. కొన్ని నెలల్లోనే సీన్ రివర్స్ అయ్యి బీజేపీ, కాంగ్రెస్ గెలిచాయి. బీఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది గులాబీ పార్టీకి. లోక్సభ ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ 2 జాతీయ పార్టీలతో పోటీ పడాల్సింది వచ్చింది. ఇప్పుడు తెలిసింది తమ పార్టీ పరిస్థితి ఏంటో. 8 నియోజకవర్గాలలో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. 2 జాతీయ పార్టీలతో పోటీ పడుతుందంటేనే అంత ఆయాసం తెచ్చుకుంటుంది. ఇప్పుడు 3వ పార్టీతో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి. ఆ పార్టీ మరేదో కాదు, ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ. తెలంగాణలో కనీసం 20 లక్షల సీమాంధ్రుల ఓట్లు ఉన్నాయి. వాళ్ళు టీడీపీనా, వైసీపీనా అన్నది పక్కన పెడితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీనా అని ఓటు వేస్తారు. ఇప్పటి వరకు ఈ ఓట్లు సాధించింది బీఆర్ఎస్ పార్టీనే. పైగా 20 లక్షల ఓట్లు అంటే తక్కువేం కాదు. ఆ ఓట్ల కారణంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యే సీట్లను స్వీప్ చేసింది బీఆర్ఎస్. కానీ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యారు. తెలంగాణ ఓటర్ల కంటే ఏపీ ఓటర్లే నయమని కేటీఆర్ అన్నారు. చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా తమను అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి గెలిపించారని, గౌరవప్రదమైన సీట్లు దక్కేలా చేశారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఉన్న ఆ కాస్త గౌరవం కూడా తీసేశారు. ఆ ఓట్లు మళ్ళీ కాంగ్రెస్, బీజేపీకే వెళతాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో పొత్తులకు వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని కార్పొరేటర్లను గెలుచుకోవాలనేది ప్లాన్. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం, టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ చేయొచ్చు. అదే జరిగితే ఫస్ట్ ఆ ఓట్లను కోల్పోయేది బీఆర్ఎస్ మాత్రమే. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడం బీఆర్ఎస్కు అతిపెద్ద మైనస్ కాబోతోంది. ఇన్నాళ్ళు టీడీపీకి ఓటు వేయాలని ఉన్నా బీఆర్ఎస్కే ఓటు వేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ పోటీ చేసే చోట ఆ ఓట్లు ఆ పార్టీకే వస్తాయి, లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తే అటు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఫేస్ చేయాల్సింది కాంగ్రెస్తో, బీజేపీతో మాత్రమే కాదు, టీడీపీతో కూడా.